పరిపూర్ణ అండర్స్టాండింగ్ అవేర్నెస్. కంప్లీట్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్. అంటూ ఇంటూ తెలుసుకుని అవేర్నెస్ అంటే అది ప్రయోజనం లేదు. అండర్స్టాండింగ్ సమ్ స్మాల్ థింగ్స్ ఇస్ నాట్ అవేర్నెస్. కనుక ప్రతి విద్యార్థి కూడాను అన్నింటినీ చక్కగా తెలుసుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, every student has to try to make an effort to understand everything. తెలుసుకున్న తర్వాతనే ఈ పనిలో మనం ప్రవేశించాలి. Only after understanding that we should enter the work. కేవలం నేను MBA పాస్ చేసిన పిల్లలని ఒక ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని అందరికీ ఆర్డర్స్ వేయటం కాదు మన యొక్క పని. This is not our work to see for an MBA after passing to sit in an air conditioned room and give orders. దగ్గరికి కూడా వెళ్ళాలి. We should move with every worker. raw materials మనం చూడాలి. We should see every raw material. వాటర్ కరెంట్ ఏ విధమైన స్థితిలో ఉండాలి యోచించాలి. We should see the condition of the water and the electricity. మార్కెట్ వాల్యూ ఏ స్థితిలో ఉంటుందని చూడాలి. What is the market position we must understand. వాడు ఏ విధమైన స్థితిలో ఉంటున్నారని చూడాలి. We should see what position it is. మార్కెట్ లోపల కొంత కాంపిటీషన్ అంతా వస్తుంటుంది. There is always competition coming in the market. కారణం ఏంటని గుర్తించాలి. We must understand the reason for this competition.